కమ్మ ఓటర్ల చుట్టూ జూబ్లీహిల్స్ పాలిటిక్స్ తిరుగుతున్నాయా? కమ్మ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయా? కమ్మల కమ్మని చూపు తమకు దక్కితే గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారా? ఈ నేపథ్యంలోని కమ్మ సామాజిక వర్గం నేతలు సీఎం రేవంత్ను కలిసి మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే బీఆర్ఎస్ నుంచి కమ్మ లీడర్లు రంగంలోకి దిగి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారా? ముఖ్యంగా కమ్మ ఓటర్లను ఆకర్షించేందుకు ఖమ్మం జిల్లా నేతలు ఓ రేంజ్లో పోటీ పడుతున్నారా? జూబ్లీహిల్స్ బైపోల్లో ఖమ్మం జిల్లా కమ్మ నేతలు కీలక పాత్ర పోషిస్తారు. నియోజకవర్గంలో తమ సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు ఓటములను కమ్మ ఓటర్లు డిసైడ్ చేసే సంఖ్యలో ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గల్లీ గల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ మంత్రులు రంగంలోకి దిగేసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 3 ఇన్ఛార్జ్ మంత్రులను మాత్రమే నియమించిన హైకమాండ్ తాజాగా మరికొంతమంది మంత్రులను పలు డివిజన్లకు ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇందులో ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వెంగళరావు నగర్ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఆ వెంటనే యాక్షన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల కమ్మ నేతలకు టచ్ లోకి వెళ్లారు. ఆ తర్వాత నేతలంతా కలిసి సీఎంను కలిశారు. తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి అంటూ ప్రకటించారు. దాంతో కమ్మ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఖమ్మం బీఆర్ఎస్ కమ్మ నేతలు రంగంలోకి దిగారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కమ్మ సామాజిక వర్గం నేతలు కలిసినట్టు తెలుస్తోంది. వారంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినట్టు సమాచారం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డినే స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి కమ్మ నేతలంతా తెలుగుదేశం పార్టీని తమ ఇంటి పార్టీగా చెప్పుకుంటారు. తెలంగాణలోనూ కమ్మ ఓటర్లు టీడీపీగా మద్దతుగా నిలుస్తుంటారు. కానీ జూబ్లీహిల్స్ లో మాత్రం కాంగ్రెస్ కు జై కొట్టారు. ఆ సందర్భంలోనే అమీర్పేట్లో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కమ్మ నేతలు కోరినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన కమ్మ సామాజిక వర్గానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే కమ్మ నేతలంతా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఆ వెంటనే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కమ్మ ఓటర్లు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారని అలర్ట్ అయిన బీఆర్ఎస్ ఆ వెంటనే ఖమ్మం జిల్లా కమ్మ నేతలను రంగంలోకి దింపింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. దాంతో ఇద్దరు నేతలు కమ్మ సామాజిక వర్గం నేతలకు టచ్ లోకి వెళ్లారు. ఆ తర్వాత వెంగళరావు నగర్ డివిజన్ పరిధి కళ్యాణ్ నగర్ లో మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కమ్మ ఓటర్ల కోసం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. గోపి గారు లాంటి లీడరే ఈ నియోజకవర్గానికి కావాలి, మా వ్యాపారాలు బాగా నడవాలి అన్నా, లేదు మేమందరం స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంగా ఉండాలన్నా, అందరం సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మళ్ళా మాగంటి గోపీనాథ్ గారి యొక్క వారసురాలుగా వస్తున్నటువంటి వారి శ్రీమతి సునీతమ్మకే మేము ఓటేస్తామని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇంకో పక్క భయపడుతూ ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిని చూసి. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ధమ్కీలు ఇస్తున్నాడు. మీరు ఎవరి ప్రచారానికి వచ్చినా మా బజార్ల నుంచి మీరు బయటికి వెళ్ళరు, మీ ఇంటికి పోరని బెదిరిస్తున్నాడు. అంటే ఎన్నికల ముందే ఈ విధంగా బెదిరిస్తున్నాడు. ఎన్నికలై రేపు ఎమ్మెల్యే పొరపాటున ఎమ్మెల్యే అయితే ఏ విధంగా బెదిరిస్తాడో ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి. మీరు ఒక అరాచక శక్తికి ఓటేయొద్దు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. ఆమె కూడా కమ్మ సామాజిక వర్గమే. గతంలో దివంగత మాగంటి గోపీనాథ్ గెలుపులోనూ కమ్మ ఓటర్లే కీలక పాత్ర పోషించారు. దాంతో ఈసారి కమ్మ సామాజిక వర్గం తమ వైపే ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో కమ్మ నేతలు బీజేపీ వైపు వెళ్తారని అందరూ అంచనా వేశారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ మద్దతు కోరితే తప్పక ఇస్తామంటూ ప్రకటించారు. బైపోల్లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయినప్పటికీ కమ్మలు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా బలోపేతం చేసేందుకు జూబ్లీహిల్స్ లో టీడీపీ అభిమానులు కాంగ్రెస్ వైపు మళ్లారని
చేస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఖమ్మం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారో తెలియాలంటే మాత్రం వచ్చే నెల 14వ తేదీ వరకు ఆగాల్సిందే.